మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. పోపుల డబ్బాల్లో ఈ 2 వస్తువులు పెడితే ఇంట్లో ఎప్పుడూ ధనానికి లోటు రాకుండా ఉంటుందని పెద్దలు చెప్తూ ఉన్నారు. మన పెద్దలు పోపుల డబ్బాల్లో ఈ వస్తువులను ఉంచేవారు. అందుకే ఎప్పుడూ కూడా ధనధాన్యాలతో సుభిక్షంగా ఉండేవారు. ఈ రోజుల్లో చాలామంది పోపుల డబ్బాను ఇంట్లో వాడటం లేదు. దాని వలన అనవసరమైన సమస్యలను ఎదుర్కొంటూ ఉన్నారు. పోపుల డబ్బా అనేది వంటగదిలో వినియోగించే ముఖ్యమైన వస్తువు. పోపుల డబ్బాను ఎలా వాడుతూ ఉన్నాం, ఎలా వినియోగిస్తూ ఉన్నాం అనే విషయం మీద మన ఇంటి సంపదలు ఆధారపడి ఉంటాయి. ఇంట్లో ఆర్థిక సమస్యలు రాకుండా, డబ్బుకు ధనానికి లోటు లేకుండా, సంపూర్ణ ఆరోగ్యంతో ఉండడానికి సరైన పద్ధతిలో వినియోగించుకోవాలి. మన పెద్దలు, పూర్వీకులు పోపుల డబ్బాను ఎంతో జాగ్రత్తగా వాడుకునేవారు. దాదాపు అందరూ పోపుల డబ్బాను వాడుతూ ఉంటారు. స్టీల్, రాగి, ఇత్తడి, అల్యూమినియం ఇలా రకరకాల పోపుల డబ్బాలను వాడుతూ ఉన్నారు. ఇటీవల కాలంలో ఫైబర్ కూడా వచ్చేసింది. ప్లాస్టిక్తో చేసిన పోపుల డబ్బా కూడా వస్తూ ఉన్నాయి. ఇటువంటివి కూడా చాలామంది వాడుతూ ఉన్నారు. రాగికి లక్ష్మిని ఆకర్షించే శక్తి ఉంటుంది కనుక రాగితో చేసిన పోపుల డబ్బా వినియోగిస్తే చాలా మంచిది. పోపుల డబ్బాల్లో సాధారణంగా పోపు దినుసులను, సుగంధ ద్రవ్యాలను పెడుతూ ఉంటారు. పోపుల డబ్బా నుండి ఎప్పుడూ కూడా సువాసన వచ్చే విధంగా చూసుకోవాలి. కుటుంబానికి ఆరోగ్యాన్ని, ఆనందాన్ని అందించేది పోపుల డబ్బా. నిజానికి ఇంట్లో వారికి వచ్చే చిన్న చిన్న ఆరోగ్య సమస్యలను పోపుల డబ్బాతో తొలగించుకోవచ్చు. అయితే ఈ పోపుల డబ్బాల్లో ఎప్పుడూ కూడా పురుగు పట్టిన సుగంధ ద్రవ్యాలను కానీ, పప్పులను కానీ, ఆవాలను కానీ అస్సలు పెట్టకూడదు. పురుగులు పట్టే వరకు కూడా వాటిని అలాగే వదిలివేయకూడదు. ఎప్పటికప్పుడు ఫ్రెష్గా మారుస్తూ ఉండాలి. మందుల చీటీలు, బిల్లులు కూడా పెట్టకూడదు. పోపుల డబ్బాల్లో పోపులకు సంబంధించిన వస్తువులతో పాటు ఒక రహస్యమైన వస్తువును కూడా పెడితే మీ ఇంట్లో ఎప్పుడూ ఐశ్వర్యం వృద్ధి చెందుతుందని మన పెద్దల చెప్తూ ఉన్నారు. మన పెద్దల మాట కూడా. పోపుల డబ్బాల్లో సువాసన వచ్చే పదార్థాలు, లక్ష్మీ స్థానమైన వస్తువులను ఉంచుతూ ఉన్నాం కాబట్టి పోపుల డబ్బాను ఒక విధంగా ఔషధ డబ్బాగా చెప్పుకోవచ్చు. పోపుల డబ్బాను ధన్వంతరి స్వరూపంగా పెద్దలు చెప్తూ ఉంటారు. ధన్వంతరి అంటే ఆరోగ్య ప్రదాత. పోపుల డబ్బా అనేది లక్ష్మీ పరంగానే కాదు, ఆరోగ్యపరంగా కూడా ఎంతో ముఖ్యమైనది. అయితే ఈ పోపుల డబ్బాల్లోనే డబ్బులు అంటే చిల్లర కాయిన్స్, డబ్బు నోట్లు అంటే ఒక 10 రూపాయలు లేదా 100 రూపాయల నోటు ఉంచుకోవాలి. ఇలా ఉంచితే ఆ ఇంట్లో ఖచ్చితంగా ధన వృద్ధి కనిపిస్తుందని పెద్దలు అంటూ ఉన్నారు. పూర్వం రోజుల్లో చూసుకుంటే మన పెద్దలు సీక్రెట్గా పోపుల డబ్బాల్లో ధనం పెట్టేవారు. ఇలా పోపుల డబ్బాల్లో ధనం దాయటం వలన ఇంట్లో ఎటువంటి ఆర్థిక సమస్యలు రాకుండా ఉండేవి. విచిత్రంగా అనిపించవచ్చు, కానీ ఆడవారు చేసి చూడండి, మంచి ఫలితం ఉంటుంది. ఆర్థిక సమస్యలు ఎక్కువగా ఉన్నవారు ఈ విధంగా చెయ్యండి, ఖచ్చితమైన ఫలితం కనిపిస్తుంది. క్రమక్రమంగా మీరే మార్పు చూస్తారు. కొంత సమయం పట్టవచ్చు, కానీ ఫలితం అయితే మాత్రం తప్పక ఉంటుంది. మన అమ్మమ్మలు, నానమ్మలు పాటించి తమ కుటుంబాలను ఐశ్వర్యప్రదంగా చేసుకున్న పరిహారం ఇది. పోపుల డబ్బా అడుగు భాగంలో నోట్లు పెట్టండి. పోపులకు వాడే గిన్నెలలో ఒక గిన్నెలో చిల్లర వేసి పెట్టుకోండి. ఇలా పెట్టడం వలన ఇంట్లో లక్ష్మి తరగకుండా ఉంటుంది. అనవసర ఖర్చులు రాకుండా ఉంటాయి. ఇంట్లో ధనధాన్యాలకు లోటు రాదు. తిండికి లోటు లేకుండా ఆరోగ్యంగా ఉంటే అదే ఐశ్వర్యం కదా. ఆ ఐశ్వర్యం రావాలంటే తప్పక పోపుల డబ్బాల్లో ఇప్పుడు మనం చెప్పుకున్న విధంగా డబ్బులు ఉంచండి. లక్ష్మీ అనుగ్రహంతో పాటు ఆరోగ్యం కూడా సిద్ధిస్తుంది. ఆరోగ్యం బాగుంటే మనకు తెలియకుండానే ఐశ్వర్యం వృద్ధి చెందుతూ ఉంటుంది. లక్ష్మీ అనుగ్రహాన్ని మనం పొందగలుగుతాం. కాబట్టి ఇప్పుడు మనం చెప్పుకున్న ఈ విషయాన్ని గమనించి పాటించి మంచి ఫలితాలను పొందండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.